హాయ్ హలో అందరికీ. మనం పులుసులు పెట్టుకుంటాం కదా, కోడిగుడ్డు పులుసు, అలాగే మటను తలకాయ పులుసు, అలా రకరకాల పులుసులు పెట్టుకుంటాం కదా, నాన్ వెజ్ పులుసులు. అందులోకి ఇవ్వండి కొద్దిగా ఒక స్పూన్ ఈ స్పూన్తో స్పూన్ నిండా మిరియాలు, అలాగే ఒక 50 గ్రాములు మెంతులు, అలాగే ఒక 50 గ్రాములు ధనియాలు, ఒక 50 గ్రాములు జీలకర్ర ఇంకా వేయలేదు. జీలకర్ర వేస్తాను ఎందుకంటే ముందు కొంచెం వేగాలి. జీలకర్ర తొందరగా వేడికైనా వేగిపోతుంది. ఈ 4 కలిపి చక్కగా పొడి చేసుకొని కనుక మనం పక్కన పెట్టుకుంటే, ఏదైనా నాన్ వెజే కాదు పులుసు కూరలు ఏదైనా వండినప్పుడు చక్కగా మసాలాలు వేసుకోం కాబట్టి కొంచెం పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ పొడి పులుసుల్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు చక్కగా ఇది కొంచెం పొడి, మిరియాలు ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం పొడి ఎక్కువ వేసుకొని పులుసు పెట్టుకుంటే, ఉత్తి మెంతుల పులుసు కానీ ఉల్లిపాయ పులుసు కానీ పెట్టుకుంటే తొందరగా చలవ చేస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా పులుసులో చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవరు మిరియాలు ఘాటు, మెంతులు మంచి ఫ్లేవరు, అలాగే ధనియాలు జీలకర్ర హెల్త్కి మంచిది కాబట్టి వేసుకోండి. చూసారా కొంచెం కలర్ మారింది కదా, కొంచెం కలర్ మారిన వెంటనే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని అదిగో పులుసు మరుగుతుంటుంది కదా, మరిగేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ వేడికి జీలకర్ర వేగిపోతుంది అన్నమాట. అంతే. చూసారా? ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పొడి ఆడుకొని చక్కగా చల్లారిన తర్వాత కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే ఈ పొడి ఎప్పుడు కాలితే అప్పుడు మనం వాడుకోవచ్చు. నాకు ఇంచుమించు 2-3 నెలలు వచ్చేది ఈ పొడి. రెగ్యులర్గా పులుసులు పెట్టుకోం కదండి. ఓకేనా? మీరు కూడా ఇలా చేయండి. ఏంటంటే జీలకర్ర ధనియాలు కొద్దిగా మిరియాలు మెంతులు ఇలా దోరగా వేపుకొని పొడి చేసుకోండి. ఓకేనా? ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.